హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీతశ్రీ వ్లాగ్స్. ఐ హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నాను. మళ్ళీ కొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. ఈరోజు ఈ వ్లాగ్ ఏంటి అంటే కొన్ని జర్మన్ సిల్వర్ కలెక్షన్ స్పెషల్లీ ఫర్ వరమహాలక్ష్మి మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఇప్పుడు సిల్వర్ రేట్స్ బాగా ఎక్కువ ఉన్నాయి కదండి, బట్ స్టిల్ ఏంటంటే మనకు ఆ లుక్ రావాలి అనుకుంటే జర్మన్ సిల్వర్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను నేను. సో ఈవెన్ రిటర్న్ గిఫ్ట్స్కి కానీ మన డెకరేషన్ కానీ ఇప్పుడు జర్మన్ సిల్వర్ అనేది బాగా ట్రెండింగ్లో ఉంది. సో చాలామందికి జర్మన్ సిల్వర్ అంటే ఏంటి, అసలు ఏ ఐటమ్స్ ఉంటాయి, ఏ సైజెస్ ఉంటాయి, అదంతా కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఈ వీడియోలో నేను మొత్తం అవన్నీ కూడా క్లారిఫై చేస్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో దట్ మీకు ఏంటంటే ప్రతి ఐటమ్ ఏ సైజెస్లో అవైలబిలిటీ ఉంటుంది, ఎంత ప్రైస్ అంతా కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే మనకి ఇన్స్టాగ్రామ్లో హోల్సేల్స్ డెకర్ అని చెప్పి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. అందులో నేను బ్యాక్ డ్రాప్స్ అండ్ క్లాతింగ్ మొత్తం అంతా కూడా మనకి ఏదైతే డెకరేషన్ స్టఫ్ ఉంటుందో దాంతోపాటు జర్మన్ సిల్వర్ కూడా అప్డేట్స్ అక్కడ ఇస్తున్నాను. సో ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి, డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంది. అలాగే గీతశ్రీ షాపింగ్ అని చెప్పి మనకి క్లాతింగ్ పేజ్ కూడా ఉంది. సో అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఫాలో అవ్వాలి అనుకుంటే ఫాలో అవ్వండి. సో ఇప్పుడైతే నేను మొత్తం ఈ వీడియోలో అన్నీ షేర్ చేసుకోబోతున్నాను. అలాగే మనకి ఇంకొకటి ఏంటంటే ఎవరికైనా ఏదైనా ఐటెం నచ్చి ఆర్డర్ ప్లేస్ చేయాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి కానీ లేదా ఇన్స్టాగ్రామ్లో కానీ మనకి పిక్ స్క్రీన్ షాట్ తీసి షేర్ చేయండి. సో మేము ఫుల్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాము. అలాగే మనకి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ కొట్టండి. సో మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యి రికమెండేషన్స్లోకి వెళ్తుంది. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇప్పుడైతే ఇంక వీడియోలోకి వెళ్ళిపోవచ్చు. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో స్టార్టెడ్. ఈ వీడియోలో మన ఫస్ట్ కలెక్షన్ వచ్చి ఇదేనండి. సో వరమహాలక్ష్మికి ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ కదా, అందుకే ఈ వీడియోలో ఫస్ట్ ఇది చూపిస్తున్నాను. సో ఇది వచ్చి మనకి కలసం అండి. సో మనకి ఏంటంటే ఇది అష్టలక్ష్మి డిజైన్ వస్తుంది. చెంబు మీద మీరు చూస్తే కనుక ఫుల్ డిజైన్ ఉంటుంది. అండ్ సైజ్ వచ్చి నియర్లీ 1.25 లీటర్స్ వస్తుందండి మనకి. సో దీని ప్రైస్ వచ్చి మనకి ఎంత పడుతుంది అంటే 1199 ఫ్రీ షిప్పింగ్ పడుద్ది. సో మీరు ఇది ఒక ఐటమే తీసుకోవచ్చు లేదా వేటితోనే మిక్సప్ తీసుకోవచ్చు. ఈవెన్ సింగిల్ ఐటమ్ కూడా మేము హోల్సేల్ ప్రైస్కి ఇస్తాం. సో దీని ప్రైస్ వచ్చి మీకు 1199 ఫ్రీ షిప్పింగ్. అండ్ మన నెక్స్ట్ ఐటెంలోకి వెళ్ళిపోతే మన నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఇదేనండి, అమ్మవారి ఫేసు. సో అమ్మవారి ఫేస్ చూడండి, వీడియోలో చూపించిన విధంగా మేమేంటంటే మనకి 2 సైజెస్ ఉంటుంది, 7 ఇంచ్ అండ్ 8 ఇంచ్ ఉంటుంది. సో రెండింటికి చాలా లిటిల్ డిఫరెన్స్, బట్ స్టిల్ ప్రైస్ వచ్చి సేమ్. అండ్ మీరు చూస్తే కనుక మొత్తం ఏంటంటే మనకి వర్క్ వస్తుంది, ప్లెయిన్ ఫేస్ కాదు. సో చూడండి మొత్తం మనకి ఇయర్ రింగ్స్ అంతా కూడా, అండ్ బ్యాక్ వచ్చి ఇలా 2 హుక్స్ వస్తాయి. సో దట్ మనం ఏంటంటే కలసానికి ప్లేస్ చేసుకోవడం మనకి ఈజీ అవుతుంది. సో రెండు కూడా మీకు సేమ్ ప్రైస్ పడతాయండి. ఇది కూడా మీకు 1199 ఫ్రీ షిప్పింగ్. సో ఈ ప్రైజెస్ అన్నీ కూడా మీకు వరమహాలక్ష్మికి స్పెషల్ ఆఫర్ ప్రైజెస్ అండి. సో ఏ ఐటెం బుక్ చేసుకున్నా కలసం కానీ ఫేస్ కానీ 1199 ఫ్రీ షిప్పింగ్ పడద్ది. అలాగే కాంబో, ఈ రెండు కాంబో కింద బుక్ చేసుకుంటే మళ్ళీ మీకు 100 రూపీస్ డిస్కౌంట్ అన్నది ఇస్తాం. అంటే 1199 ప్లస్ 1199 మైనస్ 100 డిస్కౌంట్ కాంబో కింద బుక్ చేసుకుంటే. సో ఇలా ఏంటంటే మొత్తం ప్రైజెస్ అన్నీ కూడా మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి 108 ఫ్లవర్స్ అండి. 108 ఫ్లవర్స్ వచ్చి మనకి 2 కలర్స్, సిల్వర్ ఉంటుంది, గోల్డ్ ఉంటుంది. ఇలా ప్యాకెట్ అయితే వస్తుంది మనకి. అండ్ ఆ ఫ్లవర్ సైజ్ అంతా చూడండి, ఇవి కూడా మనకి డైలీ యూజ్. ఈవెన్ కలసం ఏంటి, అమ్మవారి ఫేస్ ఏంటి, ఇది కూడా డైలీ యూజ్ చేసి విత్ సమ్ ప్రాపర్ మెయింటెనెన్స్ మీకు ఎటువంటిది సిల్వర్ కంటే బాగుంటుంది. సో ఈ ఫ్లవర్స్ ప్రైస్ వచ్చి మనకి ఎంత పడుతుంది అంటే 499 ఫ్రీ షిప్పింగ్ పడుద్ది. ఈ వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చి ఇదేనండి. సో ఇదేంటంటే మనకి ఇలాగా లక్ష్మీదేవిది ఇలా ఐడల్ అన్నది ఉంటుంది. సో ఇది వచ్చి ఏంటంటే మీకు ప్యూర్ సిల్వర్ అండ్ గోల్డ్ కోటింగ్తో వస్తుంది. అండ్ సైజ్ అంతా కూడా ఎలా ఉంది మీకు రిఫరెన్స్ కోసం మొత్తం చూపిస్తున్నాను. సో ఒకసారి చూసేయండి. ఇది వచ్చి ప్యూర్ సిల్వర్ అండ్ గోల్డ్ కోటెడ్ అండి. ఇది మనం డైలీ యూజ్ కూడా పాసిబుల్. సో ఇదే కాదండి, మనకు ఐడల్స్ వచ్చి సేమ్ చాలా ఉంటాయి. మనకు చూడండి కవ్ అండ్ కఫ్ అని చెప్పి గృహప్రవేశంకి బాగా మూవ్ ఆన్ అవుతుంది. గృహప్రవేశానికి కాదు, సో ఇంట్లో ఒక డెకరేటివ్ పీస్ కింద లేదా ఇది ఉంటే మంచిదని చెప్పి చాలామంది ఇదైతే మాత్రం బాగా ప్రిఫర్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా ప్యూర్ గోల్డ్ అండ్ సిల్వర్ కోటింగ్ వస్తే సో డైలీ యూజ్ మనం చేయొచ్చు. అండ్ మనకి ఏంటంటే ఇప్పుడు లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారు కదా, సో అక్కడ ఏంటంటే మనకి ఇలా ఎలిఫెంట్స్ అనేవి ఉంటాయి. సో ఇలా ప్లేస్ చేసుకోవచ్చు డెకరేషన్కి. సో ఎలిఫెంట్స్ని ఈ వీడియోలో ఏవైతే చూపిస్తున్నానో అది వచ్చి మీకు ఎలిఫెంట్స్ వచ్చి సిల్వర్ కలర్ విత్ 1 ఇంచ్ అండి. సో ఇందులోనే మనకి ఏంటంటే 2 ఇంచ్, 3 ఇంచ్, 4 ఇంచ్ ఉంటుంది, బ్లాక్ కలర్, గోల్డ్ కలర్ అలా చాలా ఉంటాయి. ఒకసారి హోల్సేల్
డెకర్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో చెక్ చేయండి, చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి మీకు. సో ఇలా ఇక్కడైతే పిక్స్ అయితే మీకు యాడ్ చేస్తున్నాను, జస్ట్ లుక్ ఎలా ఉంటుంది అన్నది మీకు ఒక రిఫరెన్స్ ఐడియా కోసం పిక్స్ అయితే నేను సేమ్ దాంట్లో యాడ్ చేస్తున్నాను, ఒకసారి మీరే చెక్ చేసేయండి. అండ్ మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చి 2 కప్ 3 కప్ పంచవాలండి. ఇది ఆల్రెడీ నేను ఒక వీడియో షేర్ చేశాను మీతో, మళ్ళీ ఈ వీడియోలో యాడ్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేంటంటే టోటల్ జర్మన్ సిల్వర్ ఐటమ్స్ అన్నీ కూడా ఒక వీడియోలో ఉండాలి. సో ఎవరైనా ఏదైనా జర్మన్ సిల్వర్ కావాలి అంటే జస్ట్ ఆ వీడియో షేర్ చేస్తే వాళ్ళకి ఇన్ డీటెయిల్ ఎవ్రీథింగ్ వాళ్ళకి అర్థమవుతుంది అన్నట్టు నేను మళ్ళీ ఈ వీడియోలో కూడా అదే క్లిప్ యాడ్ చేస్తాను. సో మనకు వచ్చి 2 కప్ పంచవాలా వస్తుందండి, అండ్ 2 నుంచి స్టార్టింగ్ అవుతుంది టిల్ 4 వరకు ఉంటుంది. సో మీరు ఫస్ట్ కనుక చూస్తే 2 కప్స్ మనకి అది వచ్చి మనకి ఏంటంటే ఎనామిల్ పెయింట్తో వస్తుంది. సేమ్ 2 కప్స్ మనకి కొంచెం హెవీ వెయిట్తో వస్తుంది. అండ్ 3-4 కప్ వితౌట్ లెగ్స్ ఇలా డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి. సో మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు పిక్ చేసుకోవచ్చు. సో ఈవెన్ 3 కప్కి 4 కప్స్కి కూడా విత్ అండ్ వితౌట్ ఎలిఫెంట్ లెగ్స్ రెండు ఉంటాయి. ఈ వీడియోలో నేను కొన్ని మాత్రమే షేర్ చేసుకున్నాను. సో మీకు మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చి దియాస్ అండి. ఇవి రిటర్న్ గిఫ్ట్స్ కూడా బాగా ప్రిఫర్ చేస్తున్నారు. ఇవి వచ్చి మీకు పేర్ వస్తాయి, మినిమం పేర్ అనేది ఆర్డర్ ఇవ్వాలి. బట్ నేనేంటంటే రిఫరెన్స్ కోసం ఏ డిజైన్స్ ఉంటాయి అని చూపించడానికి మాత్రం ఇక్కడ సింగిల్ పీసెస్ చూపిస్తున్నాను. సో మన ఫస్ట్ డిజైన్ వచ్చి ఇలా ఎలిఫెంట్ వస్తుందండి. ఎలిఫెంట్ పైన దియా వస్తుంది, అండ్ దియా పైన మనకి లక్ష్మీదేవి అమ్మవారు వస్తారు. సో ఇలా అయితే కనుక మనకి ఫస్ట్ దియా ఉంటుంది. అండ్ సెకండ్ దియా వచ్చి ఏంటంటే ఓన్లీ దియా విత్ లక్ష్మీదేవి అమ్మవారు వస్తారు మనకి సెకండ్ది వచ్చి. సో ఏంటంటే మనకి డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి. అండ్ ఇదే చూస్తే సేమ్ లక్ష్మీదేవియే, బట్ ఏంటంటే డౌన్ మీకు బాటంలో లోటస్ అనేది ఒక డిజైన్ వచ్చింది. సో దియాస్ ఏంటంటే అన్నీ సేమ్ ప్రైస్ అండి, జస్ట్ ఏంటంటే డిజైన్ వ్యారీ అవుతుంది. సో ఇది చూడండి, ఇది కూడా మనకి డౌన్ ఇలా లోటస్ షేప్లో వచ్చి పైన వినాయకుడు వచ్చారు. సో మనకి మన రిక్వైర్మెంట్ బట్టి మనం లక్ష్మీదేవి కాలితే లక్ష్మీదేవి అండ్ వినాయక కాలితే వినాయక పిక్ చేసుకోవచ్చు. అండ్ ఇది చూడండి మీకు వచ్చి పికాక్ వస్తుంది, పికాక్ ఒక ఫెదర్కి మీకు అలా దియా వస్తుంది. ఇది కూడా బాగా ట్రెండింగ్లో ఉందండి, రిటర్న్ గిఫ్ట్స్కి బాగా ప్రిఫర్ చేస్తున్నారు. సో ఈ దియాస్ అండ్ ఈ మోడల్స్ అయితే కనుక మన దగ్గర ఇప్పుడు రెడీలీ అవైలబుల్ ఉన్నాయండి. సో మీకు ప్రైస్ అనేది నెంబర్ ఆఫ్ పేర్స్ బట్టి వ్యారీ అవుతుంది. అండ్ మన నెక్స్ట్ దియాస్ కలెక్షన్ వచ్చి ఇది కూడా నేను ఆల్రెడీ ఒక వీడియోలో షూట్ చేశాను, మళ్ళీ ఇక్కడ కూడా చూపిస్తున్నాను. సో ఇలా స్మాల్ దియా అన్నది స్టార్టింగ్ సైజ్ ఇలా ఉంటుందండి. ఇదేంటంటే మనకి స్మాల్ ప్లేట్ మీద హారతి ఇస్తారు కదా, సో అలా హారతికి కానీ ఆ టైంలో యూజ్ చేయడానికి స్మాల్ దియాస్ బాగుంటాయి. అండ్ మిగతా దియాస్ అన్నీ కూడా మనం నార్మల్గా యూజ్ చేయొచ్చు. సో స్మాల్ దియాస్లో 2 సైజెస్ అవైలబిలిటీ ఉన్నాయి, రెండు కూడా నేను మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను. అండ్ బిగ్ దియాస్లో వచ్చి మనకి 7 ఇంచెస్ నుంచి స్టార్టింగ్ ఉందండి. సో నేను ఈ వీడియోలో చూపించింది వచ్చి 8 ఇంచెస్ ఒక పేర్ చూపించాను అండ్ 11 ఇంచెస్ ఒక పేర్ చూపించాను. అండ్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చి మీకు అగరబత్తి స్టాండ్ అండి. సో అగరబత్తి స్టాండ్ కూడా 2 డిజైన్స్లో అవైలబిలిటీ ఉంది. సో ఫస్ట్ వచ్చి ఏంటంటే ఇలా బ్యాక్ సైడ్ అగరబత్తి హోల్డర్ ఉంటుంది అండ్ ఫ్రంట్ వచ్చి ఇలా మనకి లక్ష్మీదేవి ఉంటారు. సో మనం ఏదైతే అది బర్న్ అవుతుందో అదంతా కూడా ప్లేట్లో పడద్ది, సో మనకి బయటికి వేస్ట్ ఏమి వెళ్దు. అండ్ నెక్స్ట్ వచ్చి ఇదండి. సో ఇలా 2 సైజెస్లో మన దగ్గర 2 డిజైన్స్లో అగరబత్తి స్టాండ్ అనేది మన దగ్గర అవైలబిలిటీ ఉంది. సో పిక్ కూడా యాడ్ చేశాను, ప్రింట్ అంతా ఎలా ఉందో ఒకసారి మీరు చెక్ చేయండి. అండ్ మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చి ప్లేట్స్ అండి. సో ప్లేట్స్ అన్నవి మన దగ్గర చాలా నియర్లీ 20-30 డిజైన్స్ ఉంటాయి. అండ్ ప్రతి డిజైన్లో ఏంటంటే మనకి సైజెస్ ఉంటాయి. 5 ఇంచా, 6 ఇంచు, 8 ఇంచు, 10, 12, 14, 16 అలా సైజెస్ అన్నది ఉంటుంది. సో మన రిక్వైర్మెంట్ బట్టి మనం సైజ్ చూజ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో నేను సైజెస్ కూడా షేర్ చేసుకుంటాను, ఏ సైజ్ చూపిస్తాను అన్నది రెఫరెన్స్ కోసం. సో మన ఫస్ట్ డిజైన్ వచ్చి ఇదండి, డిజైనర్ ప్లేట్ విత్ మనకి ఏంటంటే ఎలిఫెంట్ లెగ్స్ వస్తాయి, 3 లెగ్స్ బాటంలోని. సో ఎవ్రీ టైం సేమ్ డిజైన్ రావాలని లేదండి, అప్పుడు అవైలబిలిటీ బట్టి ఏది ఉంటే అదే సెండ్ చేస్తాము. సో ఇది చూడొచ్చు మీకు 12 ఇంచెస్ వస్తుంది మీకు ప్లేట్ అన్నది. సో ఇది 12 ఇంచెస్ డిజైనర్ ప్లేట్ విత్ ఎలిఫెంట్ లెగ్స్ మనకి ఇది. సో ఇందులోనే 10 ఇంచ్ ఉంటుంది, 8 ఇంచ్ ఉంటుంది, 6 ఇంచ్ ఉంటుంది, మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు చూజ్ చేసుకోవచ్చు. అండ్ మన సెకండ్ ప్లేట్ వచ్చి ఇది ఏంటంటే ఇది ఒక డిజైనర్ యూనిక్ పీస్ అండి. సో ఇది కూడా మనకి 12 ఇంచెస్ ఉంది. సో మీరు చూడొచ్చు మనకి ఏంటంటే ఇది ఫస్ట్ చెప్పాను కదా ఎలిఫెంట్ లెగ్స్ వస్తుందని, అది ఇది వచ్చి మనకి ఇలా కింద 3 స్టాండ్స్ కింద వస్తుంది, వచ్చి పైన మొత్తం డిజైన్ వస్తుంది. సో ఇది కూడా మనకి 12 ఇంచెస్ ఉంది, బాగా సేలింగ్ ఉందండి. ఇది కూడా చాలా బాగుంటుంది మీకు. మన ఫస్ట్ ఎలిఫెంట్స్ ఏదైతే ఉందో అది కొంచెం హెవీ వెయిట్ ఉంటుంది, ఇది కొంచెం తక్కువ వెయిట్ ఉంటుంది డిజైనర్ పీస్. సో నేను ఈ వీడియోలో చూపించింది 12 ఇంచెస్, మీకు ఇందులోనే 10 ఉంది, 8 ఉంది, 6 ఉంది. సో మీ రిక్వైర్మెంట్ బట్టి మీ
పర్పస్ బట్టి మీరు చూజ్ చేసుకోవచ్చు. అండ్ మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చి ఇదండి. ఇదేం లేదు, జస్ట్ ప్లెయిన్ ప్లేట్కి పైన డిజైన్ అన్నది వస్తుంది అంతే. సో మీకు ఈ డిజైన్ లేకుండా ప్లెయిన్ ప్లేట్ కావాలన్నా సరే మేము ప్రొవైడ్ చేస్తాము. అండ్ మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చి మనం ఇదే సేమ్ సైజ్ కనుక చూసినట్టయితే మనకి అరౌండ్ 11 ఇంచెస్ వస్తుంది. ఇందులోనే మీకు 5 ఇంచెస్ నుంచి స్టార్టింగ్ ఉంది, 4 ఇంచెస్ నుంచి స్టార్టింగ్ ఉంది. సో 4, 5, 7, 9 అలా మీకు ఏ సైజ్ కావాలితే ఆ సైజ్ అనేది అరేంజ్ చేస్తాం. అండ్ మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చి ఇది కూడా డిజైనర్ పీస్ అండి. ఇది కూడా చాలా బాగా ట్రెండింగ్లో ఉంది. డిజైన్ అంతా కూడా చాలా బాగుంటుంది. అండ్ బాటంలో అది అలా ఒక స్టాండింగ్ పొజిషన్లో ఉండడానికి కింద మనకి 3 పుషప్స్ అనేవి 3 ఉంటాయి అలాగా. సో మొత్తం డిజైన్ లుక్ ఎలా ఉందో అంతా చూడండి. సో ఈ మనకి బిగ్ సైజెస్లో ప్రెజెంట్ అయితే కనుక ఈ 4 డిజైన్స్ అవైలబిలిటీ ఉన్నాయి. సో ఈ 4 డిజైన్స్లో మీరు ఏ సైజ్ కావాలన్నా సరే చూజ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ప్రైస్ చెప్పకపోవడానికి మెయిన్ రీజన్ వచ్చి ఏంటంటే మీకు సైజ్ అన్నది ప్రైస్ అన్నది సైజ్ బట్టి వ్యారీ అవుతుంది. సో మీకు ఏ పీసు ఏ సైజులో కావాలో నాకు మెసేజ్ చేస్తే దాని ప్రైస్ డీటెయిల్స్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. అలాగే ఇక్కడ కొన్ని పిక్స్ కూడా యాడ్ చేస్తున్నాను. సో దట్ మీకు ఆ ప్లేట్ లుక్ ఎలా ఉంటుంది అన్నది ఒక ఐడియా వస్తుంది. అండ్ మన నెక్స్ట్ కలెక్షన్లోకి వెళ్ళిపోతే మనకి ఇవి వచ్చి ప్లెయిన్ ప్లేట్స్ అండి. చెప్పాను కదా ఆల్రెడీ మనకి ప్లెయిన్ ప్లేట్స్ వచ్చి సమ్ 4 or 5 ఇంచెస్ నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఈ పీస్ వచ్చి మీకు 6 ఇంచెస్ ఇది ప్లెయిన్ ప్లేట్, 6 ఇంచెస్ ప్లెయిన్ ప్లేట్ ఇది మనకి. సో ఇందులోనే 6 ఇంచెస్ ఇది డిజైనర్ ప్లేట్. సో మీరు ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు మీకు ఇన్ కేస్ డిజైనర్ ప్లేట్ కావాలి అనుకుంటే సేమ్ డిజైన్ వస్తుందని గ్యారంటీ అయితే మేము ఇవ్వండి. సో అప్పుడు ఏ డిజైనర్ పీస్ అయితే అవైలబిలిటీ ఉంటుందో అదే పీస్ మేము మీకు డిస్పాచ్ చేస్తాము. అండ్ ఇది కనుక చూసినట్టయితే మీకు 8 ఇంచెస్ మనకి డిజైన్ వస్తుంది టాప్లో ఇలాగా. సో ఇదే పీస్ సేమ్ మనకి డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి చూడండి. సో ఇదొక డిజైన్ అండ్ ఇదొక డిజైన్ అండ్ ఇది వచ్చి ప్లెయిన్, అలా డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి. సో అప్పుడు అవైలబిలిటీ బట్టి ఇన్ కేస్ మీకు 8 ఇంచెస్ ప్లేట్ కావాలి అని మాకు చెప్తే అప్పుడు ఏ డిజైన్ అయితే అవైలబిలిటీ ఉంటుందో అది మీకు సెండ్ చేస్తాము. అండ్ ఇది వచ్చి ప్లెయిన్ ప్లేట్ అండి. మీకు ప్లెయిన్ కావాలి అనుకుంటే మీరు మాకు ప్లెయిన్ అని చెప్పి ఇన్ఫార్మ్ చేయొచ్చు. సో సేమ్ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో అదే పీస్ మీకు వస్తుంది. సో ఇది కూడా ఇంచెస్ బట్టి ప్రైస్ అనేది వ్యారీ అవుతుంది. అండ్ మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చి ఇదేనండి. సో ఇదేంటంటే బిగ్ సైజ్ అండి, చాలా బిగ్ సైజు. ప్రసాదం బౌల్ కింద యూజ్ చేయొచ్చు లేదా ఫ్లవర్ బాస్కెట్ వితౌట్ హ్యాండ్లర్ అని కూడా అనొచ్చు. సో మోస్ట్లీ ఇది బాగా ఏంటంటే ప్రసాదం బౌల్స్కి బాగా యూజ్ చేస్తున్నారు. సో ఇందులో కూడా మీకు 2 సైజెస్ ఉంటాయండి. సో ఈ వీడియోలో నేను ఏదైతే చూపిస్తున్నానో మీకు అది వచ్చి బిగ్ సైజ్ వస్తుందండి. సో ఇందులోనే మీకు కొంచెం చాలా లిటిల్ డిఫరెన్స్ స్మాల్ సైజ్ కూడా ఉంటుంది. సో ఇది కూడా మీకు టోటల్ డిజైన్ వస్తుంది. ఇది కూడా మీకు ఎన్ని పీసెస్ కావాలి అన్నా సరే రెడీ టు డిస్పాచ్ ఉంది. అండ్ ఈ వీడియోలోని మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చి ఏంటంటే సేమ్ ఇంతకు ముందు ఏదైతే మీకు చూపించానో అదేనండి. బట్ ఇదేంటంటే విత్ హ్యాండ్లర్ వస్తుంది అండ్ బాటంలో మనకి ఇలా ఎలిఫెంట్స్ లెగ్స్ వస్తాయి. సో మొత్తం ఆ ఫ్లవర్ బాస్కెట్ మొత్తం విత్ ఎలిఫెంట్ లెగ్స్ వచ్చి ఇలా హ్యాండ్లర్ వస్తుంది. సో ఇది ఫ్లవర్ బాస్కెట్ కింద యూజ్ చేయొచ్చు. దీని ఓవరాల్ లుక్ అయితే కనుక మీకు ఇలా ఉంటుంది. అండ్ మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చి ఇదేనండి. సో ఇదేంటంటే మనకి పన్నీర్ బుడ్డి విత్ డిజైన్ వస్తుంది. ఇది మీకు చూడొచ్చు, మీరు మొత్తం ఓవరాల్ ప్లెయిన్ రాదు, డిజైన్ వస్తుంది అండ్ టాప్లో ఇలా పన్నీర్ వేయడానికి హోల్స్ ఉంటుంది. సో దీన్ని ఏంటంటే మనం డిస్మాంటిల్ చేయడం కూడా చాలా ఈజీ. జస్ట్ మిడిల్లో మనం దీన్ని ఇలా కనుక రొటేట్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అవ్వగానే మనం లోపల పన్నీర్ అనేది ఫిల్ చేయొచ్చు. మళ్ళీ మనం ఇన్ ద సేమ్ వే మళ్ళీ మనం క్లోజ్ చేయొచ్చు. సో ఎక్కువే పడద్దండి, ఇది కూడా మీకు పెద్ద సైజు ఉంటుంది ఇది కూడా. సో మళ్ళీ దీన్ని మనం ఇలా రొటేట్ చేస్తే మళ్ళీ ఫిట్ అయిపోద్ది. సో ఈ విధంగా అయితే కనుక మనకి పన్నీర్ స్టాండ్ అనేది అవైలబిలిటీ ఉంది. అండ్ మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చి ఇదేనండి. సో పంచపాత్ర, హారతి అండ్ బెల్. సో మీరు చూడొచ్చు మనకి హారతి వచ్చి ప్లెయిన్ ఉంది, డిజైనర్ ఉంది. సో ఇన్ కేస్ మీరు బుక్ చేసుకున్నప్పుడు మీరు మాకు ఏది కావాలో చెప్పండి. ఇన్ కేస్ అది ఒకవేళ ప్లెయిన్ కావాలి అనుకుంటే, ప్లెయిన్ లేకపోతే మేము డిజైనర్ సెండ్ చేస్తాం. సో మీరు బుక్ చేసుకున్నప్పుడే మీకు ఇన్ఫార్మ్ చేస్తాము. అండ్ మనకి పంచపాత్ర వచ్చి ఇలా ఈ విధంగా విత్ స్పూన్ ఇలా సెట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చి బెల్ అండి. సో బెల్స్ వచ్చి మనకి డిఫరెంట్ ఉంటాయి. సో చూడొచ్చు ఇక్కడ మీరు మనకి ఇలా ఆంజనేయ స్వామి ఒకటి వస్తారు, నెక్స్ట్ నంది వస్తారు, ఇలా డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి. సో మీకు బెల్ అంటే ఆ టైంలో ఏది అవైలబిలిటీ ఉంటుందో అది సెండ్ చేస్తాం. స్పెసిఫిక్గా ఇదే కావాలి అంటే కనుక మాకు ఇన్ఫార్మ్ చేయండి. సో ఈ క్లిప్ యాడ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే చాలా మందికి తెలీదు. సో ఇలా బెల్కి పైన ఇలా డిజైన్స్ ఉంటాయి అండ్ హారతి వచ్చి ఇలా డిజైన్స్ వస్తుందని చాలా మందికి తెలీదు. దానికోసం ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇది ఇలా సెట్ కింద అయితే మేము ప్రొవైడ్ చేస్తామండి 3 పీసెస్. ఇన్
కేస్ ఎవరికైనా సెట్ కాకుండా సింగిల్ పీసే కావాలన్నా సరే మేము ప్రొవైడ్ చేస్తాము. సో ఈ ఐటమ్స్ ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేయాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి కానీ లేదా ఇన్స్టాగ్రామ్లో కానీ మాకు మెసేజ్ చేయండి, తప్పకుండా మా నుంచి మీకు రిప్లై వస్తుంది. అండ్ ఈ వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్లోకి వెళ్ళిపోతే తులసి ట్రీ అండి. సో తులసి ట్రీస్ కూడా బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. సో నేను ఏదైతే సైజ్ చూపిస్తున్నానో అది వచ్చి మనకి స్టార్టింగ్ సైజ్ అండి, స్టార్టింగ్ సైజ్ అండ్ నెక్స్ట్ వచ్చి బిగ్ సైజు. సో ఇంకా చాలా పెద్ద సైజు ఉన్నాయి. ఇది మీడియం సైజ్ అని చెప్పొచ్చు. ఇందులోనే డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. సో మీ బడ్జెట్ బట్టి మీరు సైజ్ అనేది చూజ్ చేసుకోవచ్చు. సో మీకు ఫుల్ ఏదైతే తులసి ట్రీ ఉందో ఫుల్ డిజైన్ వస్తుంది. అండ్ చౌకీస్ కింద ఏవైతే ప్లేస్ చేశానో అదేంటంటే జస్ట్ మీకు ఒక ఐడియా కోసం ఎలా ఉంటుందని. అందులోనే స్క్వేర్లోనే డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. అలాగే స్క్వేరే కాదండి, అందులో రౌండ్ ఉంది. రౌండ్లో కూడా మనకి ఏంటంటే స్క్వేర్ అండ్ రౌండ్లో కూడా గోల్డ్ అండ్ సిల్వర్ ఉన్నాయి. బట్ నేను ఇచ్చి ఈ పిక్లో మీతో ఓన్లీ సిల్వరే షేర్ చేసుకున్నాను. బట్ ఇందులోనే మీకు గోల్డ్ డిజైన్ కూడా ఉంది. సో మీ రిక్వైర్మెంట్ బట్టి మీకు చౌకీస్ కావాలి అంటే కనుక ఏ సైజ్ కావాలితే ఆ సైజ్ మేము ఆ కలర్లో సెండ్ చేస్తాము. సో తులసి ట్రీ ప్లేస్ చేస్తే ఇలా ఉంటుంది లుక్. తులసి ట్రీయే కాదు, మనం ఈవెన్ వరలక్ష్మి అమ్మవారిని ప్లేస్ చేసుకోవచ్చు. అలా మన యొక్క టైం రిక్వైర్మెంట్ బట్టి మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చి కుంకుమ బాక్స్ అండి. సో కుంకుమ బాక్స్ మొత్తం ఇలా ఎనామిల్ పెయింట్ వస్తుంది. ఇది రిటర్న్ గిఫ్ట్స్కి బాగా యూజ్ చేస్తున్నారు. సో ఓవరాల్ ఎనామిల్ పెయింట్తో లుక్ ఎలా ఉందో మీరే చూసేయండి. అండ్ మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చి ఇవేనండి, పసుపు కుంకుమ బౌల్స్ కానీ లేదా ప్రసాదం బౌల్స్ కింద కూడా యూజ్ చేస్తారు. సో ఇందులో ఏంటంటే మనకి డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి. సో ఈ వీడియోలో చూపించింది ఇది ఒకటి వచ్చి మనకి ఒక డిజైన్ అండి. ఇలా మనకి ఇది పేరు కింద వస్తాయి. సో ఇందులోనే నెక్స్ట్ ఇంకొక డిజైన్ ఏంటంటే ఇది స్టార్టింగ్ నుంచి మనకి ఇలా స్టాండ్ నుండి రౌండ్ కింద వస్తుంది. ఇది వచ్చి వేరే డిజైన్ పీసెస్ అండి. ఇవి కూడా మనం సింగిల్ పీసెస్ అనేది ప్రొవైడ్ చేయము, మినిమం పేర్ అన్న ఆర్డర్ చేయాలి. సో మీకు ప్రైస్ ఒకవేళ బల్క్లో రిటర్న్ గిఫ్ట్స్కి కావాలి అంటే ప్రైస్ అనేది వ్యారీ అవుతుంది. అండ్ సేమ్ వచ్చి ఇది ప్లెయిన్ స్మాల్ సైజ్ అండి. సో ఈ విధంగా పసుపు కుంకుమ బౌల్స్ ఆర్ మనకి ప్రసాదం బౌల్స్ కింద కూడా యూజ్ చేయొచ్చు. డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. సో మన రిక్వైర్మెంట్ బట్టి మనం ఏ సైజ్ కావాలి, ఏ డిజైన్ కావాలనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను కొన్ని జూమ్ ఇన్ పిక్స్ కూడా మీకు ఇక్కడ ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను జస్ట్ రిఫరెన్స్ కోసము. సో చూడండి, ఇది కూడా చాలా బాగుంటుంది. మీకు ఆల్రెడీ చూపించాను కదా. సో బౌల్ వచ్చి మనకి ఇలాగా విత్ 3 ఎలిఫెంట్స్ వస్తుంది. చాలా హెవీ వెయిట్ ఉంటుందండి. ఇది లుక్ అయితే చాలా బాగుంటుంది. రిటర్న్ గిఫ్ట్స్కి బాగా మూవ్ ఆన్ అవుతున్నాయి. సో రిటర్న్ గిఫ్ట్స్కే కాదు, ఏదైనా డెకర్కి పసుపు కుంకుమ కింద కానీ ప్రసాదం కింద కానీ ఇవి బాగా మూవ్ ఆన్ అవుతున్నాయి. సో లుక్ అయితే చాలా బాగుంటుందండి. మీరే చూడండి లుక్ అంతా కూడా. అండ్ మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చి ఇదండి. సో మనం మొత్తం జర్మన్ సిల్వర్తో డెకరేట్ చేసినప్పుడు మన డోర్ ఒక్కటే ప్లెయిన్గా ఎందుకు వదిలేయడం, సో అలా అని చెప్పి ఇది కూడా మీకు జర్మన్ సిల్వర్లో ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఈ డోర్ తోరన్ ఏదైతే ఉందో ఇలా జర్మన్ సిల్వర్ విత్ పెయింట్ డిఫరెంట్ కలర్స్ బ్లూ అండ్ ఆరెంజ్తో వచ్చి రెడ్తో పాల్ హ్యాంగింగ్ వచ్చి మిడిల్లో కూడా రెడ్ వచ్చింది. సో ఓవరాల్ జర్మన్ సిల్వర్ డోర్ తోరన్ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇది మందిర్ తోరన్ కింద కూడా యూజ్ చేయొచ్చండి మనం. సో జూమ్ ఇన్ పిక్ కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో లుక్ ఎలా ఉంటుంది అన్నది చూడండి మీరే. అండ్ ఇవే కాదండి, మనం జర్మన్ సిల్వర్ పెడుతున్నాం, కొంచెమైనా సిల్వర్ ఉండాలి దేవుడి దగ్గర అనుకునే వాళ్ళ కోసం ఫ్రేమ్స్ అండి. సో మీకు ఇందులో అన్ని గాడ్స్ ఉన్నారు, సాయిబాబా, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, వినాయక అన్ని గాడ్స్ ఉన్నారు. సో మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు గాడ్స్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది కూడా మన వరమహాలక్ష్మి పూజ అప్పుడు అక్కడ పెట్టుకుని మనం పూజ చేసుకోవచ్చు. సో ఓవరాల్ జర్మన్ సిల్వర్ ఐటమ్స్ అన్నీ కూడా మీతో ఈ వీడియోలో షేర్ చేసుకున్నానండి. అండ్ కొన్నిటికైతే ప్రైజెస్ కూడా ఈ వీడియోలో రివీల్ చేశాను. మీకు ఇంకా వేరే ఏమైనా నచ్చి వాటి ప్రైజెస్ కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి కానీ లేదా మనకి ఇన్స్టాగ్రామ్లో కానీ మెసేజ్ చేయండి, మేము ఫుల్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాము. అండ్ వరమహాలక్ష్మికి ఇంకా ఎంతో టైం లేదండి, మినిమం డెలివరీ టైము 10 days. సో మీ ఆర్డర్స్ బుక్ చేసుకోవాలి అనుకుంటే వితిన్ 2 to 3 daysలో బుక్ చేసుకోండి. సో అండ్ హర్రీ ఉండదు, ఆ టైంకి మీకు ప్రోడక్ట్ అనేది రీచ్ అయిపోద్ది. సో ఇప్పుడు వచ్చి నేను జర్మన్ సిల్వర్ ఐటమ్స్ అన్ని ఇండివిజువల్ మీతో షేర్ చేసుకున్నాను కదా. నెక్స్ట్ వీడియోలో వాటిని కాంబోస్ కింద డిజైన్ చేసి అవి మీతో షేర్ చేస్తాను. సో కాంబోస్ కింద ఎలా యూజ్ చేసుకోవచ్చు అన్నది. సో ఇక్కడతో అయితే ఈ వీడియో ఎండ్ చేసేస్తానండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్ అండ్ థ్యాంక్ యూ.